పార్క్లోకి ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్ ఈ అదిరిపోయే వ్యూ చూడొచ్చు మీరు. సో ఇక్కడైతే చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో ఈ సెట్ అంతా చూసారా, చాలా చాలా బాగుంది కదా. సో చాలా చాలా వాటర్ ఉంది, చాలా స్పేషియస్గా ఉందన్నమాట ఈ పార్క్. బళ్ళారిలో చాలా సెంట్రల్లోనే ఉందన్నమాట, రైల్వే స్టేషన్కి దగ్గరలోనే ఉంటుంది ఈ పార్క్. మీరు ఎప్పుడైనా బళ్ళారికి వచ్చినప్పుడు ఈ పార్క్ చూడండి, చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడ చూసారా, నలుగురు బ్యూటిఫుల్ లేడీస్ ఉన్నారు ఇక్కడ. వీళ్ళని అడిగి ఈ పార్క్ విశేషాలు తెలుసుకుందాం. ఎందుకంటే నేను బళ్ళారికి కొత్త కాబట్టి నాకు ఈ పార్క్ గురించి కొంచెమే తెలుసు, వీళ్ళకైతే పూర్తిగా తెలుసు అండి. ఈ పార్క్ గురించి వీళ్ళని అడిగి మరిన్ని విషయాలు తెలుసు. ఇక్కడ చాలా బాగుంది పార్క్. బళ్ళారిలో ఉండి కూడా నేను ఫస్ట్ టైం వచ్చింది. చాలా బాగుంది, పిల్లలు ఆడుకునేకి ప్రశాంతంగా బాగుంది. వికలాంగులకి మా జ్యోతికి గాడితో సహా అట్లే లోపలికే పంపిస్తుంటారనమాట. అదే మాకు స్పెషాలిటీ బళ్ళారిది. ఈ పార్క్ లో జిమ్ కూడా ఉందండి, చూసారా, చాలా చాలా బాగుంది. అందరికీ నమస్తే, అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ థాట్స్ విత్ శశి. ఇవాళ నేను కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ పార్క్కి వచ్చేసానండి. నేను ఇప్పుడు ప్రస్తుతం బళ్ళారిలో ఉన్నాను, కర్ణాటకలోని బళ్ళారికి వచ్చానండి. సో మా తోడుకోడలతో నేను ఇవాళ ఈ పార్కుకి వచ్చాను. సో మిస్ కాకుండా ఇవాళ ఈ వీడియో చూసేసాయండి. తన పేరు లక్ష్మి అండి. అందరికీ నమస్కారం. మా తోడుకోడలండి. సో ఇవాళ మా తోడుకోడలతో ఇక్కడ బళ్ళారిలో కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ పార్కుకి వచ్చాను. ఈ పార్క్ అయితే చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో మిస్ కాకుండా ఈ పార్క్ విశేషాలని ఇవాళ ఈ వీడియోలో చూసేసండి. మరి వీడియోలోకి వెళ్ళిపోదామా? కర్ణాటకలోని బళ్ళారిలో చాలా ఫేమస్ అండి డాక్టర్ రాజ్ కుమార్ ఉద్యానవనం. ఇదేనండి, బయట ఎంట్రన్స్ చూస్తున్నారు మీరు. రాయల్ సర్కిల్లోనే ఉంది, మెయిన్ సెంటర్లోనే ఉంటుంది ఈ పార్క్. ఇక్కడ నుంచి కొద్దిగా లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది మనం. ఇక్కడ 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ పార్కింగ్ ప్లేస్ అయితే చాలానే ఉందండి. ఇక్కడ అలా సరదాగా వెళ్ళి రావడానికి బళ్ళారిలో సెంటర్లోనే ఉంది ఈ పార్క్. చాలా దూరం కూడా వెళ్ళాల్సిన అవసరం ఉండదు. డాక్టర్ రాజ్ కుమార్ ఉద్యానవనం బళ్ళారి ఇదేనండి. లోపలికి వెళ్ళడానికి ఎంట్రన్స్ టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. పెద్దలకైతే 15 రూపీస్, ఇంకా బిలో 5 ఇయర్స్ చిల్డ్రన్స్కి ఫ్రీ అండి. ఇక 5 ఇయర్స్ టు 11 ఇయర్స్ చిల్డ్రన్స్కి అయితే 15 రూపీస్ టికెట్ ఛార్జ్ చేస్తున్నారు. ఇక డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి, చూడొచ్చు మీరు. పార్కు టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 6 టు ఈవినింగ్ 6 వరకు ఉంటుంది. ఈ పార్కులోకి ప్రవేశించగానే ముందుగా డాక్టర్ రాజ్ కుమార్ గారి విగ్రహం, అలాగే ఆయన చిన్న కుమారుడు పునీత్ రాజ్ కుమార్ గారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ ఉన్న ఫోటో చూడొచ్చు మీరు. డాక్టర్ రాజ్ కుమార్ గారికి ఎంతోమంది అభిమానులు. ఈయన కన్నడ చలనచిత్ర రంగంలో అర్ధ శతాబ్దం పాటు 200 సినిమాలలో నటించారు. రాజ్ కుమార్ గారు గాయకుడు కూడా. తన పాటలను తానే పాడుకున్నారు. తాను నటించిన చిత్రాలకే కాక నేపథ్య గాయకునిగా ఇతర నటులకు కూడా గాత్రదానం చేశారు. ఇంకా అనేక భక్తి గీతాలు కూడా పాడారు. ఇక్కడ చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు, ఐ లవ్ బళ్ళారి అనేసి. సో ఇక్కడ చాలామంది ఇక్కడ ఫొటోస్ కూడా తీసుకుంటున్నారు. చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. ప్రక్కనే ఇక్కడ మీరు భరతమాత విగ్రహం చూడొచ్చు మీరు. పక్కనే సింహం కూడా ఉందండి. దాని కిందే ఇక్కడ గ్లోబ్ ఉంది. మన ఇండియా మ్యాప్ డిజైన్ చేయడం జరిగింది. మన ఇండియా గ్లోబ్ ఉంది ఇక్కడ. సో దీని ముందరే మహాత్మా గాంధీ, అలాగే రాజకీయ నాయకులు కానివ్వండి, పోరాట సమర యోధులు అందరూ కూడా ఇక్కడే ఉన్నారు. సో స్వాతంత్రం కోసం ఎంత కష్టపడ్డారో సో వాళ్ళందరూ కూడా ఇక్కడ ఈ వీడియోలో మనం చూడవచ్చు. పైన భరతమాత విగ్రహం, కింద పోరాటం చేసిన నాయకుల్ని చూడవచ్చు మీరు.
ఇక్కడ చూసారా చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో ప్లాంట్ అయితే ఇటువైపుగా ఇక్కడ వాటర్ అంతా ఉంది, చూద్దాం మనం ఇప్పుడు. ఇప్పుడు చూసారా అండి, కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ పార్క్లోకి మనం ఎంటర్ అయిపోయాము. సో పార్క్లోకి ఎంటర్ అవగానే ఇక్కడ స్టెప్స్ కానివ్వండి, గార్డెనింగ్ కానివ్వండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది. చాలా క్లీన్నెస్ కూడా చాలా చాలా బాగుంది ఇక్కడైతే. సో మనం ఎంటర్ అవగానే ఇక్కడ వాటర్ అంతా చూడొచ్చు మీరు. సో చాలా చాలా వాటర్ ఉంది, చాలా స్పేషియస్గా ఉందన్నమాట ఈ పార్క్. బళ్ళారిలో చాలా సెంటర్లోనే ఉందన్నమాట, రైల్వే స్టేషన్కి దగ్గరలోనే ఉంటుంది ఈ పార్క్. మీరు ఎప్పుడైనా బళ్ళారికి వచ్చినప్పుడు ఈ పార్క్ చూడండి, చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో మనం ఇంకా ఏమేమి ఉన్నాయో చూసేద్దాం పదండి. ఇక్కడ చూసారా బాతులు ఉన్నాయండి, చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది అసలు ఈ పార్క్ అయితే. చూడొచ్చు మీరు, ఇక్కడ వాటర్ అయితే చాలా చాలా ఉంది. చాలా చాలా బాగుంది. ఫస్ట్ టైం ఇక్కడికి రావడం. ఇక్కడ చూసారా నలుగురు బ్యూటిఫుల్ లేడీస్ ఉన్నారు ఇక్కడ. వీళ్ళని అడిగి ఈ పార్క్ విశేషాలు తెలుసుకుందాం. ఎందుకంటే నేను బళ్ళారికి కొత్త కాబట్టి నాకు ఈ పార్క్ గురించి కొంచెమే తెలుసు, వీళ్ళకైతే పూర్తిగా తెలుసండి. ఈ పార్క్ గురించి వీళ్ళని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మీ పేరండి? కవిత. కవిత గారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్, నా పేరు కవిత. మేమంతా ఫ్రెండ్స్ను, డైలీ ఇక్కడికి వస్తుంటాం పార్క్కి. యాక్చువల్లీ నేను నేషనల్ స్విమ్మర్ని. మేము ఇక్కడ వచ్చి మీటింగ్ చేస్తుంటాము. ఇక్కడ వచ్చేసి నేను ఒక స్పోర్ట్స్ది టీమ్ రెడీ చేయాలనుకున్నాను. సో దానికోసం ఎక్కువ మీట్ అవుతూ ఉంటాము. ఇక్కడైతే ప్రశాంతంగా ఉంటుంది అనేసి ఇక్కడే మీటింగ్ అంతా మేము ఇక్కడే అరేంజ్ చేస్తూ ఉంటాము. సో ఇక్కడ చీప్ కూడా మాకు 5 రూపీస్లో ఇది వచ్చేస్తుంది, అందుకు మేము ఇక్కడికే ఎక్కువ వస్తుంటాము. అండ్ ఇంకొక ఫెసిలిటీ ఏమంటే ఇక్కడ రాజ్ కుమార్ పార్క్లో మాకు విత్ వెహికల్ ఇస్తారు, మాకు వెహికల్ కూడా మాకు వదులుతారు. సో అందుకనే మాకు చాలా కన్వీనియంట్ ఇక్కడ రాజ్ కుమార్ పార్క్ అనేసి. ఇక్కడ చాలా బాగుంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ సేఫ్టీ కూడా ఉంటుంది. మేము ఇక్కడ మాకు చాలా సేఫ్టీ కూడా, సేఫ్టీ పర్పస్ ఇక్కడ అంతా సెక్యూరిటీ ఉంటారు, చాలా బాగా రిసీవ్ చేస్తుంటారు. సో ఇక్కడ చాలా బాగుంటుంది. సాయంత్రం వరకు ఉండే కాసేపు రిలాక్స్ గా ఉండి వెళ్తాం. ఆ పండ్లన్నీ చూసుకొని ప్రశాంతంగా ఉండి వెళ్ళిపోతాం. ఏమన్నా కానీ ఇది సెంటర్లో ఉంది, బళ్ళారికి సెంటర్ ఇది, చాలా రిలాక్స్గా ఉంటుంది. సో ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి ఇక్కడ. అందుకనే మేము ఇక్కడికి వచ్చి మేము ఫ్రెండ్స్ డైలీ మేము కలిసేది ఇదే ప్లేస్లోనే. సో అందుకే ఇది చాలా మాకంటూ చాలా యూస్ఫుల్గా ఉంది. మేము బాగా ఎంజాయ్ చేసుకొని పోతాము, డైలీ ఒకసారైనా వస్తుంటాము. నమస్తే అండి, నా పేరు నాగరాజ్. ఈ పార్కులోకి అప్పుడప్పుడు వస్తూనే ఉంటాము. సుమారు ఏం లేదంటే ఒక 10-15 సంవత్సరాల నుంచి పార్క్కి వస్తూనే ఉంటాం. అన్ని బళ్ళార్లో సోషల్ వర్క్ చేస్తూ ఉంటాం మేము. అంతే సోషల్ వర్క్ చేసుకున్నాక లాస్ట్కి ఇక్కడికి వచ్చి రెస్ట్ తీసుకొని పోతూ ఉంటాం. ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ నీళ్లు ఉంటుంది. ఇక్కడ సెక్యూరిటీ గార్డ్స్ వస్తుంటారు. సెక్యూరిటీ గార్డ్స్ వచ్చేసి యాక్చువల్లీ వేరే దగ్గరికి మేము బెంగళూరు హొస్పేటి అక్కడంతా పైన మా డ్యామ్ చూసాక అక్కడంతా మా వెహికల్స్ లోపలికి వెళ్ళారు. కానీ మా బళ్ళారి స్పెషాలిటీ ఏమంటే మా వికలాంగులకి మా జೊತೆಗೆ గాడితో సహా అట్లే లోపలికే పంపిస్తుంటారు అనమాట. అదే మాకు స్పెషాలిటీ బళ్ళారిది. జుమ్ ఉంది, జుమ్ చేసుకోనికి, మా ఆట ఆడుకోనికి, మా పిల్లలు మా భార్య మా కుటుంబం తాగుతా వచ్చి ఇక్కడ టెంపర్ చేసి పోతూ ఉంటాం. ఇక్కడ చూసారా పార్క్లోకి ఎంటర్ అవగానే లెఫ్ట్ సైడ్ ఈ అదిరిపోయే వ్యూ చూడొచ్చు మీరు. సో ఇక్కడైతే చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో ఈ సెట్ అంతా చూసారా చాలా చాలా బాగుంది కదా. సో ఇలా వచ్చి ఇక్కడ వాటర్ చూడొచ్చు అనమాట. ఇక్కడైతే ముందర బోటింగ్ పాయింట్ కూడా ఉందంటండి. ఇక్కడ బోట్స్ కూడా వెళ్ళేవంట, ఇప్పుడైతే లేదు, ప్రస్తుతానికి ఇలా ఉందన్నమాట. సో చాలా చాలా బాగుంది. ఇక్కడైతే బాతులు కూడా చూడొచ్చు, చాలా బ్యూటిఫుల్గా ఉంది.
చాలా చాలా బాగుంది. ఇక్కడ పిల్లలు ఆడుకునేకి చాలా చాలా ప్లేసెస్ ఉన్నాయండి. ఇక్కడ పిల్లలు ఆడుకునే కూడా చాలా బాగుంది. సో ప్రతి అడుగున ఇలాంటి టేబుల్స్ అన్ని వేశారు రిలాక్స్గా కూర్చోడానికి. చూసారా, ఇక్కడ ఊయల కానీ చాలా చాలా బాగుంది. ఇక్కడ ఈ పార్క్ గురించి మా తోడు కూడా లక్ష్మి మాట్లాడుతుందండి. ఎలా ఉంది నీకు ఈ పార్క్, ఎలా అనిపిస్తుంది? ఇక్కడ ఫస్ట్ టైం నేను వచ్చింది బళ్ళారిలో ఉండి కూడా ఇక్కడ చాలా బాగుంది. పిల్లలు ఆడుకునేకి జిమ్ము అంతా చాలా బాగుంది, ప్రశాంతంగా బాగుంది. వాటర్ ఎంత ఉంది, అసలు ఎంత స్పేషియస్గా ఉంది. మధ్యలో ఇక్కడ మీరు బాతులు కూడా చూడొచ్చు. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఇక్కడైతే. ఇంత బ్యూటిఫుల్ పార్క్ నేను ఇప్పుడు ఫస్ట్ టైం అనమాట చూడడం. బళ్ళారికి చాలాసార్లు వచ్చాను కానీ ఈ పార్క్ గురించి నాకు తెలియదు. ఫస్ట్ టైం ఇక్కడ రావడం చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే. సో అదండి ఇవాల్టి వీడియో. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ని మరింతగా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.